ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు శ్రావణ సోమవారాల్లో శివుడికి ఎలా అభిషేకం చేస్తే సంతాన విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎలా విజయం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ సోమవారం అంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం. ఈ రోజులు శివునికి అత్యంత ప్రీతికరమైనవిగా భావించబడతాయి. శివుడిని భక్తితో పూజిస్తే ఆయన అనేక వరాలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సోమవారాల్లో శివుని ఆరాధన వల్ల ఆరోగ్యం, ఆయుర్దాయం, సంపత్తి, సంతానం, శాంతి లభిస్తాయని నమ్మకం. ఇప్పుడు మనం శ్రావణ సోమవారం శివపూజ విధానం గురించి తెలుసుకుందాం. ప్రతి భక్తితో స్నానం. ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి తెల్ల బట్టలు ధరించాలి. బ్రహ్మముహూర్తం లేదా ఉదయం 6 లోపు పూజ మొదలు పెట్టడం ఉత్తమం. శివలింగం లేదా ఫోటో ముందు దీపం వెలిగించాలి. ఒక మట్టిది, పిత్తల శివలింగాన్ని సిద్ధం చేసుకోవచ్చు. లేకపోతే శివుడి చిత్రాన్ని తీసుకొని పూజ చేయవచ్చు. అభిషేకాలు చేయడం. ఈ క్రింది పదార్థాలతో శివలింగానికి అభిషేకం చేయవచ్చు. జలాభిషేకం. తాజా నీటితో పాలు, తేనె, పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, తులసి, బిల్వపత్రం, పసుపు, నీరు, గంగాజలంతో కూడా అభిషేకం చేస్తారు. అభిషేకం చేయడంలో ముఖ్యమైనది బిల్వపత్రం. ఇది శివునికి అత్యంత ప్రీతికరం. నైవేద్యం. పెరుగు అన్నం, పండు ముక్కలు, పాయసం లేదా గోధుమ హల్వా. మంత్రాలు చదవడం. ఈ మంత్రాలను భక్తితో చదవాలి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధన మృత్యోర్ముక్షీయమామృతాత్. శివాష్టకం, లింగాష్టకం, శివచాలీస, శివతాండవ స్తోత్రం కూడా చదవవచ్చు. వ్రత నియమాలు. ఆ రోజు ఉపవాసం చేయడం ఉత్తమం. లేత పండ్లు, పాలు తీసుకోవచ్చు. శివునికి శంకర నామస్మరణ చేయడం ఎంతో శ్రేయస్కరం. పావనమైన వచనాలు, మంచి పనులు మాత్రమే చేయాలి. శ్రావణ సోమవారం శివుడు ప్రసన్నుడవడం వల్ల లభించే ఫలితాలు. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ బలపడుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో విజయం. అకాల మృత్యువు నుండి రక్షణ కలుగుతుంది. ప్రత్యేక సూచనలు. శివునికి తులసి దళం పెట్టకూడదు. బిల్వపత్రం 3 ఆకులతో ఉండాలి. తలస్నానం చేసి పరిశుద్ధంగా ఉండాలి. సాయంత్రం హరహర శంకర జపం చేయడం కూడా శుభప్రదం. ఓం నమఃశివాయ అనే నామాన్ని శ్రద్ధగా జపిస్తూ శ్రావణ సోమవారం రోజులు గడిపితే శివుని అనుగ్రహం నిస్సందేహంగా లభిస్తుంది. మీరు ఇలా భక్తితో పూజ చేస్తే శివుడు తప్పకుండా వరాల జల్లు కురిపిస్తాడు. సోమవారం రోజు ఇలా అభిషేకం చేసుకొని ఆ శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.